హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 95 రోజు సాంగ్ వచ్చింది. సర్రా సరా సరా ఆ సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చినాక సంజన గారు, భరణి గారు ఈ మేనర్ గురించి మాట్లాడితే మాట్లాడేసే, ఏం కాదులే, ఏమవుతుందిలే, మాట్లాడేసే అని అంటారు. మాట్లాడేసే అంటే లేదు నేను మాట్లాడలేను వర్ణన్న లైన్ అన్న అని అంటారు. సుమనన్న మేనల్ బాత్రూంలో కూర్చుంటారు. బాత్రూంలో కూర్చొని ఒకసారి మాట్లాడవచ్చు కదా, ఏమవుతుందేమో ఒకసారి మాట్లాడు ఆవిడతోనా అని అంటే, నేను మాట్లాడినన్నా, నేను సొంత అమ్మలాగా పోయి కాలు పట్టుకున్నా కూడా ఆవిడకు అంత లేనప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను, నేనైతే అసలు మాట్లాడాను అని అంటాడు. ఆయనక సరేలే అని ఇంకా ఓకే సరే, ఇంకా వాళ్ళు మాట్లాడకపోతే ఇప్పుడు కామన్గా అంతే కదా. ఇప్పుడు మనం మాట్లాడితే ఓకే, మాట్లాడినప్పుడు ఇంకెవరిని ఏం చేస్తాం. ఇప్పుడు నేనైనా ఎవరైనా కొందరు మాట్లాడమన్నా ఇంకా వద్దన్న వాళ్ళతోనే వద్దు అని అనుకుంటారు చూడు, అప్పుడు మనం ఏం చేయలేం. ఇంకా అట్లా నేను మాట్లాడనన్నా అని చెప్తాడు. మాట్లాడనన్నా అంటే ఇంకా సరేలే ఏమో, ఇంకా మీ ఇష్టం అన్నట్టు సరేలే అనుకుంటారు. అయినాక వీళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకోకుండా ఉంటారు. మాట్లాడుకోకుండా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళందరూ ఇంకా ఖామోషనే ఉంటారు. సరేలే ఏమైతే అది అవుతుంది అని అనుకుంటారు. తర్వాత మన ఇమాన్యుయల్, డెమోన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అది ఫన్ వేళ ఇంకా ఫన్గా ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. డెమోన్ అయితే ఫుల్ ఫన్ చేస్తాడు. కనుక ఇప్పుడు సుమన్, మీకు మార్కులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఓకే, ఆడ ఉన్న పాయింట్స్ తక్కువ వచ్చినాయి కాబట్టి మీరు పక్క ఎవరబ్బా ఒక నిమిషం ఆగని ఫ్రెండ్స్ చెప్తున్నా. మీరు ఒకరికి ఇవ్వాలి అనుకుంటా. అప్పుడు ఇంకా సుమనన్న ఏడుపు స్టార్ట్ చేసిండు. సుమనన్న ఏడుపు స్టార్ట్ చేసిండు. సుమనన్న ఏడుస్తాడు. భరణి గారు ఏమన్నా, మన ఇద్దరం టాప్ 5లో ఉండాలనుకున్నాం, నువ్వు ఇప్పుడు ఇట్లా పోతావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉండాలనుకున్నాం అని ఏడుస్తుంటాడు. నాకు ఫుల్ నవ్వు వచ్చింది అనుకోండి. నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే సుమనన్న గురించి ఆలోచిస్తున్నాడా భరణి గారు రియలా అనే ఒక ఒపీనియన్ అయితే నాకు అనిపించింది. మీకు అందరికి ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే ఆ ఒపీనియన్ అనిపించింది. సరేలే చూద్దాం ఏం జరుగుతుందో, అంతే కదా. ఇంకా సుమన్ గారు పోయి భరణి గారు సరే ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, అంతే కదా. ఇప్పుడు కామన్గా మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే లేదని ఆ థింక్లో మాట్లాడతాడు భరణి గారు. అయినాక ఓకే 100% భరణి గారికి ఇవ్వాలి అని అనుకుంటాడు. కానీ సోమానికి పోయినాక ఇంక సంజన గారు కూర్చొని కూడా ఒకసారి మాట్లాడండి చూద్దామని అంటాడు. సంజన గారితో మాట్లాడాలంటే సంజన గారు ఏడుస్తాను, నేను ఎట్లా ఎవరిని పోయి అడుక్కోవడం నాకు అలవాటు లేదన్నా, నేను అడగలేను, నాకు అడగాలని అంత లేదన్నా అని నేను చెప్తుంది. కనుక సంజన గారికి ఇస్తారు. సంజన గారికి మార్కులు ఇచ్చినప్పుడు ఇంకా టాప్లోకి వస్తుంది మన సంజన గారు. అయినాక గేమ్ ఉంటుంది. గేమ్ ఆడినా కూడా వెనుక ఇంకా వీళ్ళందరూ ఎవరినో ఒకరిని తీసేయాలన్నప్పుడు టాప్లో ఉన్నది మన భరణి గారు కాబట్టి భరణి గారిని తీసేద్దామని వీళ్ళు ప్లానింగ్. కనుక ఆ టీం మొత్తం ప్లానింగ్ ఇలానే ఉంటుంది. ఇంకా అప్పుడు ఒక్కొక్కరిని తీయడం, ఇప్పుడు గేమ్లోకి వెళ్ళి తీయడం అలా ఉంటుంది. కనుక టాప్ 5లో ఎవరు ఉన్నారో ఆలోచించి వాళ్ళందరూ కలిసి భరణి గారిని తీసేస్తారు. భరణి గారిని తీసేసి అటు నుంచి రండి ఏదేదో గేమ్ పడతారు. కనుక భరణి గారిని తీయాలని అనుకుంటారు. అందరు భరణి గారికి ఇస్తారు. ఒకరికొకరు కనుక భరణి గారు వచ్చి ఓకే ఒకరిని తీయాలనుకుంటే ఎవరిని తీస్తారని అంటారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి టాప్లో ఉన్న వాళ్ళని తీయాలని వీళ్ళు ప్లానింగ్. ఇప్పుడు ఫస్ట్ టాప్లో ఉన్న వాళ్ళని తీయాలని ప్లానింగ్ అన్నప్పుడు ఫుల్గా టాప్లో ఉన్న వాళ్ళని తీస్తారు కదా. అలా వీళ్ళు ఏందో నాకు అర్థం కాదు. టాప్లో ఉన్న వాళ్ళని తీయాలంటే ఇప్పుడు భరణి గారు పోయి తన చేతున్నారు అడుగుతారు. నాకు అప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఇమ్మో నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇమ్మని తీయాలనుకుంటలేను, నేను మిమ్మల్ని తీయాలనుకుంటే టాప్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి అదే కదా అంటే పోయి లోపలికి పోయి సుమనన్నతోనే ఇమ్ము సపోర్ట్ చేశాడంట, నేను ఎప్పుడు సపోర్ట్ చేసలేనంట, ఏం మాట్లాడుతుందన్న ఆమె, ఏం మాట్లాడుతుంది అర్థమవుతుందా అని అంటాడు. కనుక అవును ఇమ్మే సపోర్ట్ చేసిండు, భరణి గారు అయితే సపోర్ట్ చేయలేదు, నాకు కూడా తెలుసు భరణి గారు సపోర్ట్ చేయలేదని, ఇమ్ము సపోర్ట్ చేసిండంట అని అంటారు. 100% ఇమ్ము సపోర్ట్ చేసింది కాబట్టి ఇమ్ము సపోర్ట్ చేసిందని మాట్లాడతారు కదా.
అని అంటాడు. అయినాక నాకు ఫుల్ నవ్వు వచ్చింది. రీజన్ నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది. ఇమ్ము సపోర్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇమ్ము సపోర్ట్ చేసిన కాబట్టి ఇమ్ము సపోర్ట్ చేసినానే అంటారు. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళ దిక్కు మాట్లాడతారు, అలా చెప్తుంటారు. చెప్పిన తర్వాత ఓకే భరణి గారు వీళ్ళందరూ ఓకే నువ్వు ఒకసారి అంటే భరణి సుమ్ము పోయి మాట్లాడుతుంది తనుజతో మాట్లాడు సుమ్మ తనుజ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇదే కదా ఇదే సిచ్యువేషన్ కదా ఇలా ఎలా అని చెప్తుంటుంది. ఫస్ట్ నుంచి అలా తీసినప్పుడు ఇప్పుడు కూడా అలానే తీయాలి కదా, నేనైతే 100% అలానే తీసా అని అంటుంది. తర్వాత అందరూ ఇంకా చెప్తుంటారు పేర్లు. చెప్పిన తర్వాత వీళ్ళు కామన్గా ఇంకా చెప్తున్నారు. చెప్పినారు గేమ్ ఉంటుంది. గేమ్ ఉన్నప్పుడు ఆడ ఫస్ట్ ఇమ్ము గెలుస్తారు, సెకండ్ సంజన గెలుస్తుంది, థర్డ్ ఇమ్ము ఫస్ట్ సెకండ్ తనుజ గెలుస్తుంది, థర్డ్ ఇమ్ము గెలుస్తాడు. ముగ్గురు వచ్చి ఫస్ట్ సంజన గారు థర్డ్ గెలుస్తారు. కానీ సేమ్ పైన ఉంటాయి ఇద్దరికి. తనుజకు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే డెమోన్ తనుజకు మార్కులు ఇస్తారు. సూపర్ అనిపించింది, పాయింట్స్ సూపర్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ అంటది. అనగా వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. నిజంగా చాలా చాలా నచ్చింది, అందరికీ నచ్చింది, నాకు కూడా చాలా బాగా అనిపించింది. అయినాక వాళ్ళు ఇంకా వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళ టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ ఎంతమందికి నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే సూపర్ అనిపించింది ఇలా టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్. ఇంకా వీళ్ళందరూ ఉంటారుగా, వీళ్ళందరినీ టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ని వాళ్ళందరూ కామెడీగా ఫన్నీగా వీళ్ళిద్దరిది చాలా ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరు అలా ఉంటే బాగుండే అని అనిపించింది. అంత బాగుంది వీళ్ళ టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్. ఇంకా వీళ్ళందరూ వచ్చి ఇంకా వీళ్ళందరూ మార్కులు ఇమ్మాన్యుల్కి ఇస్తారు. ఇమ్మాన్యుల్కి ఇచ్చినప్పుడు తనుజకి ఇస్తారు. తనుజ థ్యాంక్ యూ అంటారు. ఇంకా కళ్యాణ్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటారు ఎవరికి ఇవ్వాలి ఏంటి అదే మాట్లాడుకున్నాక ఇమ్మాన్యుల్కి ఇస్తారు. తనుజకి ఇస్తారు. తనుజకి మార్కులు ఇచ్చి పాయింట్స్ ఇస్తాడు. పాయింట్ ఇచ్చిన తర్వాత ఇంకా గేమ్ ఉంటుంది. గేమ్లో సంచాలగా ఇమ్మాన్యుల్ని గెలిస్తే 40-30 ఇంకా అట్లా పెట్టేశారు. పెట్టిన తర్వాత నిజంగా సక్సెస్ అయిపోయిండు. వాళ్ళ పాయింట్లు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇతను వీళ్ళకి ఇచ్చిండు. అది సూపర్ అనిపించింది. నాకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఇది కదరా బాబు గేమ్ అంటే అనిపించింది సూపర్. తర్వాత తనుజ మన ఎవరు సంజన గారు ఓట్ అప్పీల్కి పోతారు. ఇద్దరు ఓట్ అప్పీల్కి పోయినప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు తనుజకు ఓట్ అప్పీల్ ఇస్తారు. కొంత మాట్లాడినాక బిగ్ బాస్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. మాట్లాడిన తర్వాత ఎవరికి అంటే తనుజకు సపోర్ట్ చేస్తారు. తనుజ అందరూ యాంటీ వచ్చింది అనుకుంటా. ఇమ్మాన్యుల్ ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చినట్టు వాళ్ళందరి గురించి వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. అది హైలైట్ అనిపించింది. ఓకే తనుజకు అన్ని ఓట్లు మీరు ఏడ్చేది జెన్యున్ అనిపించలేదని అని మాట్లాడతారు. కొన్ని క్వశ్చన్స్ వేస్తుంటారు భలే అనిపించింది. నాకైతే సూపర్ అనిపించింది. తర్వాత ఓట్ అప్పీల్ చేసుకున్నాక మీరు అందరూ ఓట్లు నాకు అవసరం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తుంది. భలే అనిపించింది. మీ ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.